మరో విషయానికి సంబంధించి కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఓపీఎన్కు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పులివెందుల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మకామేగా ఒంటిమిట్ట మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. జడ్పీటీసీ ఓపీఎన్కి గెలిచి సీఎంకు బహుమతి ఇస్తామని బీటెక్ రవి అంటున్నారు. ఈ నెల 12న జడ్పీటీసీ ఓపీఎన్కు పోలింగ్ జరగనుండగా ఈ నెల 14న కౌంటింగ్ చేయనున్నారు. ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఈవినింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఉందో 2 స్థానాలకు కూడా ఈ నెల 12వ తేదీన కూడా పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఎన్నికల్లో డూ ఆర్ డై అన్నట్టుగా అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈ ఎన్నికలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అటు పులివెందులు కావచ్చు, ఇటు ఒంటిమిట్టలో కావచ్చు, పూర్తిస్థాయిలో హేమీలందరూ కూడా ఇప్పటికే రంగంలోకి దిగడం జరిగింది. అయితే అటు ప్రధాన ప్రత్యక్ష పార్టీలైనటువంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ప్రచారాలకు తిరుగుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా మనం పులివెందులకు వెళ్తే కనుక ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 10,600 ఓట్లు ఉన్నాయి. ఇందులో భాగంగా దాదాపుగా ఈ సెగ్మెంట్లో దాదాపుగా 5,000 పై చిలుకు ఓట్లు వస్తే కనుక వాళ్ళదే విజయంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే బీటెక్ రవి సతీం అనేటటువంటి లత ఆమె కూడా అక్కడ బరిలో నిలబడడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గతంలో ఉన్నటువంటి రోడ్డు ప్రమాదాలు చనిపోయిన జడ్పీటీసీ అతని సోదరుడు కూడా పూర్తిస్థాయిలో కూడా బరిలో దిగడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే దాదాపుగా 2 చోట్ల కూడా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే 22 నామినేషన్లు రావడం జరిగింది. ఇందులో దాదాపుగా మనం చూసుకుంటే కనుక 11 నామినేషన్లు ఒంటిమిట్టకి రావడం జరిగింది. అలాగే 11 నామినేషన్లు పులివెందులు రావడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే జెడ్పీ సీఈఓ కూడా ఫైనల్ చేయడం జరిగింది. అయితే అటు 11 మంది ఇటు 11 మంది సభ్యులు కూడా పూర్తిస్థాయిలో బరిలో ఉంటారని చెప్పి జెడ్పీ సీఈఓ ఓబులమ్మ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక పులివెందులు అయితే కనుక రసవత్తరంగా రాజకీయం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి మనం చూసుకుంటే కనుక బీటెక్ రవి కావచ్చు, అలాగే మరోపక్క జమ్మలమడుగు ఎమ్మెల్యేటువంటి ఆదినారాయణ రెడ్డి కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా తమ అభ్యర్థి అయినటువంటి ఎవరైతే బీటెక్ రవి సత్యమణి ఉందో ఆమెను గెలిపించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా పావులు కలుగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీపీలను కూడా పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ వైపుకు తిప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేర్పుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ నెల 12వ తేదీ జరుగుతున్నటువంటి ఎన్నిక అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సొంత నియోజకవర్గం అలాగే ఆయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరో పక్క ఆ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోపక్క కడపలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్టేజ్ ఇష్యూగా కూటమి అయితే మాత్రం ఇది తీసుకుంది. ఈ నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్లుగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నట్టు తరుణంలో అటు పక్క వైసీపీ అవ్వచ్చు, ఇటు పక్క కూటమి నాయకులందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడ ఏవైనా సరే అంటే ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉందనుకోవచ్చా, మరో పక్క ఎలాంటి పరిణామాలైనా జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా సుధీర్? ఖచ్చితంగా రవి మనం చూసుకోవచ్చు. ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసుకోవచ్చు కుప్పంలో కూడా దాదాపుగా వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో వెళ్ళి నామినేషన్ వేసి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేస్తారో వాళ్ళ ఇంటి ముందర అయితే పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడికి వెళ్ళి కనీసం ఇంట్లోంచి కూడా బయటికి రాని పరిస్థితులు మనం అయితే అప్పుడు చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే కనుక కుటుంబ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో ఇప్పుడు చూసుకుంటే కనుక అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా పూర్తిస్థాయిలో నామినేషన్ వేసే ప్రక్రియ అయితే అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అక్కడ మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అలాగే ఆ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అలాంటి ఇలాకాలో మనం చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా రాజకీయం అయితే అలాగే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే కనుక పెద్ద ఎత్తున కూడా డూ ఆర్ డై అన్నట్టుగా అయితే కనుక నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక తమ అభ్యర్థి అయినటువంటి అతన్ని గెలిపించేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆయన కూడా పావులు కలుపుతారని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు వైఎస్ అవినాష్ రెడ్డి వేసినటువంటి స్టెప్కు పూర్తిస్థాయిలో కూడా
తెలుగుదేశం నేతలు అయితే కనుక మరో 2 స్టెప్పులు కూడా ముందుకేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాజకీయాల్లో మొత్తంగా మన చాణక్యుడు అంటారు, అలాంటి చాణక్యుడు అయినటువంటి ఆదినారాయణ రెడ్డి కూడా ఇప్పటికే రంగంలో దిగడం జరిగింది. అయితే ఆదినారాయణ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా జిల్లా రాజకీయాలపైన కూడా పెద్ద ఎత్తున పట్టుబడి ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆదినారాయణ రెడ్డికి ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున బంధువర్గం ఉన్న పరిస్థితి ఉంది. ఈ క్యాడర్ అంతా కూడా ఆదినారాయణ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా సొంతం చేసుకొని వాళ్ళందరినీ కూడా ఓట్ బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నం అయితే కనుక పులివెందులలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల జరిగేటువంటి 12వ తేదీ జరుగుతున్నటువంటి ఎన్నిక అయితే కనుక పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి కూడా పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నెల 12వ తేదీ డై అని దానిపైన పెద్ద ఎత్తున సర్వత్రా ఉత్కంఠ అయితే మనం చెప్పుకోవచ్చు. రవి రైట్, థ్యాంక్ యూ సుధీర్.